ఈ నేను మీ సోనియా. వెల్కమ్ టు సోనీ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పల్లీ చిక్కీ. చాలామంది పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, అర్థమవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయి, ఎంత చక్కగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగున్నాయండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి చాలా హ్యాపీగా తినండి. ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకుందాం. పల్లీలు మనం బాగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం, అన్నీ వేగేలాగా నీట్గా. పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పూర్తిగా చల్లారాక మనం పొట్టు తీసేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకుందామండి. పల్లీలు ఎక్కువగా మార్చుకోవద్దండి, మాడిపోతే మాత్రం ఖచ్చితంగా బర్ఫీ అనేది చేదొస్తుందండి. ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఈ పొట్టు తీసేసి మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా పొట్టు మొత్తం తీసేసుకున్నాం కదా, చక్కగా వచ్చాయండి. పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం పల్లీలు. చూడండి అన్నీ నీట్గా యాడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకోవడం ఎలా అంటే మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుందామండి. అప్పుడైతే మనం బర్ఫీ చేసుకొని తినేటప్పుడు మనము పల్లీ అనేది కొంచెం ఫ్లేవర్ మనకు తెలుస్తుందండి. చూడండి ఇలా పట్టుకోవాలి మిక్సీ. మనం కొంచెం బరగ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందామండి. పాకం ప్రిపేర్ చేయడానికి మనం ఒక మందంగా ఉండే కడాయి తీసుకుందామండి. ఈ కడాయిలోకి మనం ఇంతకుముందు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా, సో ఒక కప్పు పల్లీలకి నేను ఒక కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు బెల్లానికి ఒక పావు కప్పు మాత్రమే వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే పాకం అనేది తొందరగా రాదండి, కొంచెం లేట్ పడుతుంది. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఇది బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి మనం వడగట్టుకుందామండి. కింద స్టోన్స్ కానీ ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. బెల్లం మొత్తం కరిగిపోవాలి వాటర్లో. కలుపుకుందాం. కలుపుకుంటూనే ఉండండి బెల్లం అంతా కరిగిపోయేంత వరకు, లేదంటే మాడిపోతుంది కింద. మాడిపోతే మాత్రం టేస్టే చేంజ్ అయిపోతుందండి. అస్సలు వేరేలా ఉంటుంది బర్ఫీ, కొంచెం చేదుగా అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి పాకం పట్టేటప్పుడు. మనం బెల్లం అంతా కరిగిపోయింది కదండి, ఇప్పుడు మనం వడగట్టుకుందాం. ఇలా వడగట్టుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇలాంటి కడాయి ఒకటి పెట్టుకొని ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. వాటర్ మనం తక్కువగా యాడ్ చేసాం కాబట్టి పాకం తొందరగా రెడీ అయిపోతుందండి. మనం కొంచెం ఏ మారినా మాత్రం పాకం చాలా అంటే చాలా చేదుగా అయిపోతుంది. సో మనం తినడానికి కూడా చిక్కీలు చాలా బాగుండవండి అస్సలు. మనకి పాకం రెడీ అయ్యేలోపు ఇలాంటిది ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ రివర్స్ టర్న్ చేసుకొని కొద్దిగా గీ అప్లై చేసుకొని అంతా నీట్గా అప్లై చేసుకుందామండి. చాలామంది బటర్ పేపర్ కూడా యూజ్ చేస్తారు. మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. బర్ఫీ ఏం అతుక్కోదండి ప్లేట్కి, గీ అప్లై చేస్తున్నాం కాబట్టి చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి పాకం కలుపుకుందాం. మనం ఎక్కడ దాకా వచ్చిందో చూసుకుందాం ఒకసారి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిందండి, ఇంకొంచెం ఉడకాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. చెప్పానుగా ఇందాక, కలుపుకోకపోతే పాకం అనేది మాడిపోయి చేదుగా వస్తుందండి చిక్కీ. సో మనం కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా.
చూసారుగా, మనం పల్లీలు 1 కప్పు, బెల్లం 1 కప్పే తీసుకున్నాం కదండి. ఎందుకంటే మాది చిన్న ఫ్యామిలీ. సో, అందుకోసమే నేను కొంచెమే తీసుకున్నాను. ఒకవేళ మీది పెద్ద ఫ్యామిలీ అయితే మీరు క్వాంటిటీ కూడా ఎక్కువ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 కప్పు తీసుకున్నాను కదా! మీరు ఒకవేళ ఫ్యామిలీ పెద్దది అనిపిస్తే ఒక 2 కప్స్ పల్లీలు, 2 కప్స్ బెల్లం అలా తీసుకొని కూడా చేసుకోవచ్చండి. పిల్లలకి పెడితే చాలా మంచిదండి. పిల్లలకి, పెద్దవారు ఎవరైనా తినొచ్చండి ఇది. మన బాడీలో బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయండి తింటే. చాలా అంటే చాలా మంచిది మనకి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. నేను చేసిన ప్రతి రెసిపీకి మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా చాలా అంటే చాలా మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి నేను. ఒకసారి చెక్ చేద్దాం పాకం రెడీ అయిందో లేదో. చూసారుగా, ఇంకా వాటరీగానే ఉందండి. సో మనం ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. మరొకసారి చూసుకుందామండి పాకం రెడీ అయిందో లేదో. చూసారుగా, ఇలా అయిపోవాలండి. చూసారుగా, చాలా చక్కగా పాకం రెడీ అయిపోయిందండి. చాలామంది అడుగుతుంటారు పాకం రెడీ అయిందని ఎలా తెలుసుకోవడం అనేసి. వాటర్లో వేస్తే ఇలా ముద్దలాగా అవ్వాలండి. ఇంకొకటి, వాటర్ తీసేసి మనం ఇలా చేస్తే సౌండ్ గట్టిగా వస్తుందండి. స్టోన్ కంటే ఎక్కువ సౌండ్ వస్తుంది. సో ఇది మనకి ఇండికేషన్ అండి పాకం రెడీ అయిపోయిందని. ఇప్పుడు మనం పల్లి పౌడర్ యాడ్ చేసుకుందాం. కలుపుకుంటూ ఉండాలి బాగా. ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ మనం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఇందాక మనం గీ అప్లై చేసి పెట్టుకున్నాం కదండి ప్లేట్, దాని మీద ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఒకసారి అంతా నీట్గా మెత్తగా మెదుపుకుందాం. ఇలా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి ఇది ఇలా. ఇప్పుడు మనం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇది మనం ఒక స్పూన్తో కానీ లేదంటే స్పాచులాతో కానీ ఏదైతే దాంతో మనం వీలైనంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి ఇలా. చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చండి ఇలా. ఎక్కువగా గట్టిగా ఒత్తి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా అంటే వెళ్ళిపోతుందండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం అంతా. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి ప్లేట్ మొత్తం. ఇప్పుడు మనం షేప్స్ కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి. చల్లగా అయిపోతే మరి మనకు అసలు కుదరదండి, బజ్జీ కొంచెం గట్టిగా అయిపోతుంది కదా. సో మనం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. కత్తికి మీరు షేప్స్ కట్ చేసే ముందు గీ అప్లై చేసుకోండి, లేదంటే అతుక్కుపోతుంది. ఇలా మొత్తం కంప్లీట్గా షేప్స్ కట్ చేసుకున్నాం కదండి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం తీసేసుకొని తినేసుకోవచ్చు. అంతే, సింపుల్ అండి. ఇలాంటి రెసిపీస్ మీకు కూడా కావాలంటే మీరు ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. నా ఛానల్ని కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.